ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు వారికి జన్మనిచ్చిన తండ్రి అనే విషయాన్ని మర్చిపోయి మరి కేవలం జన్మనిచ్చిన తండ్రి మాత్రమే కాదు, వారికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గురువు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు లేకపోతే కవిత గారి రాజకీయ ప్రస్థానమే లేదనే విషయాన్ని వారు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. వారు మాట్లాడుతూ అధికార పార్టీని మాత్రం ఎక్కడా కూడా విమర్శించినట్టుగా అనిపించలేదు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దేశంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, మహా అయితే ఒక 2 నిమిషాలు ఆ 2 పార్టీల గురించి మాట్లాడితే మరి కేసీఆర్ గారి గురించే మరి మొత్తం ప్రసంగం అంతా కూడా ఉన్నది. కాబట్టి మరి ఇది కేవలం కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, ప్రతిపక్షాలు ఎదుర్కోలేక మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మిమ్మల్ని ముందుంచి కేసీఆర్ గారికి వెన్నుపోటును పొడిచి మరి ఈ రోజు అధికారాన్ని అనుభవించాలని చెప్పి మీరు భావిస్తా ఉన్నారు.